వెల్కమ్ టు రియల్ బూమ్ అండ్ నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. సో, 10 ఇయర్స్ నుంచి నేను చాలా మందికి ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చాలా సపోర్ట్‌గా చాలా మందికి సజెషన్స్ చేశాను. అండ్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటి అంటే 8,000 రేంజ్ నుంచి 15,000 రేంజ్. స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఒక 8,000 రేంజ్ నుంచి 15,000 రేంజ్‌లో ఎక్కడెక్కడ పెడితే ఇన్వెస్ట్‌మెంటు కొంచెం తక్కువ టైంలో ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. సో, నేను నాకు తెలిసినంత వరకు కొన్ని ఏరియాస్‌నన్నిటిని కవర్ చేస్తాను. ఏ ఏరియాస్‌లో ఆ రేట్లున్నాయి. ఆ రేట్లలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్వెస్ట్‌మెంట్ అట్‌లీస్ట్ 5-7 ఇయర్స్‌లో అయితే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ వస్తాయి. 10 అండ్ మోర్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చే ప్లేసెస్ కొన్నున్నాయి. సో, అవి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ పార్ట్ ఎక్కువగా ట్రెండింగ్. అందరూ కూడా షాద్‌నగర్, షాద్‌నగర్, షాద్‌నగర్ అంటున్నారు. షాద్‌నగర్ సైడ్‌లో తక్కువ రేట్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? చాలా మందికి ఇదే డౌటు. అంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మంచి తక్కువ రేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ బెటర్ అనేది చాలామంది మాకొచ్చే ఎంక్వైరీస్ అన్నీ కూడా అలా ఉంటాయి. సార్ 8,000లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేస్తే బెటరు? 10,000లో చేస్తే ఎక్కడ బెటరు? సో, నేనేం చేస్తానంటే ఈరోజు మీకు కొంచెం అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే తక్కువ రేట్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ఏరియాస్ బెటర్? ఇప్పుడు షాద్ నగరే తీసుకుందాం. ఇప్పుడు శంషాబాద్ టోల్ గేట్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్స్ తిమ్మాపూర్ దాకా కూడా 111 జీవో ఉంది. ఆ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చెయ్యకపోతేనే బెటర్. ఎందుకంటున్నానంటే 111 జీవో అనేది దాంట్లో ల్యాండ్ కొనుక్కున్న కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఉండవు. ఎందుకంటే అసలు 111 జీవో ఏంటి అంటే ఒక ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ పెద్ద పెద్ద లేక్‌ని సేవ్ చేయడానికి గవర్నమెంట్ ఒక 1,36,000 ఎకర్స్‌ని ఒక 111 జీవో అనే ఒక జీవోలో ఉంచింది. దీనివల్ల ఏంటి అంటే హైదరాబాద్ చాలా అగ్రెసివ్‌గా పెరుగుతుంది. అంటే వర్టికల్, హారిజాంటల్ అంటాం. హారిజాంటల్‌గా చాలా ఎత్తులు అంటే 50 ఫ్లోర్‌ల నుంచి 50 ఫ్లోర్‌లు, 40 ఫ్లోర్‌లు, 30 ఫ్లోర్‌లు ఇలా ఫ్లోర్స్ మీద ఫ్లోర్స్ మనం వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఫ్లాట్స్. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తది? ఈ వాటర్ సోర్సెస్ ఎక్కడుంది హైదరాబాద్‌కి అంటే ద బెస్ట్ సోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఆ ఏరియాల్లో ఉన్నాయి. సో, ఆ ఏరియాల్లో వాటర్ సోర్స్‌ని సేవ్ చేసి, హైదరాబాద్ ఎప్పుడు వాటర్ ఫ్రీగా ఉండాలి. అంటే వాటర్ ఎప్పుడైనా కూడా మనకు ఉండేలా ఉండాలి అనే ఉద్దేశ్యంతో 111 జీవో అనే దాన్ని మనం తీసుకొచ్చారు. సో, మీకేదైతే తిమ్మాపూర్ పాల్మాకుల దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే తిమ్మాపూర్ ఆ ఏరియా వరకు కూడా మీకు 111 జీవో ఉంటుంది. ఆ ఏరియాస్‌లో చాలామంది రీసేల్ ప్లాట్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటామంటే హైవేకి చాలా దగ్గరగా ఉంది కదా! ఈ ఏరియాలో 6,000కే దొరికేస్తుంది. ఈ ఏరియాలో 5,000కే దొరికేస్తుంది. దయచేసి చెప్తున్నా ఆ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత ఎవరైతే మీకిచ్చారో ఆయన సేఫ్ సైడ్‌లో ఉంటారు. మనము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే అది ఫ్యూచర్ ఏమవుతుంది అంటే అది వీళ్ళ చేతిలో కూడా గవర్నమెంట్ చేతిలో కూడా ఉండదది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి సో, దాన్ని మనము ప్రిడిక్ట్ చేయలేము ఏమవుతదనేది. సో, 5,000, 6,000కి మీకు వచ్చేస్తాయి. ఎక్కడ తిమ్మాపూర్ లోపల 111 జీవోలో వస్తాయి. సో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడి నుంచో సేవ్ చేసుకున్నారు మీరు డబ్బులు. అలాంటి వాళ్ళైతే తక్కువ రేట్‌లో వస్తుందని టెంప్ట్ అయ్యి ఈ ఏరియాలో తీసుకోవద్దు. ఆఫ్టర్ తిమ్మాపూర్. మీరు తిమ్మాపూర్ దాటిన తర్వాత రెసిడెన్షియల్ ల్యాండ్ బ్యాంక్ చాలా చాలా ఉంది. సో, మీకు జేపీ దర్గా రోడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకొంచెం ముందుకు వెళ్తే నాగులపల్లి సైడ్ కూడా హెచ్ఎండిఏ వెంచర్‌లున్నాయి. అండ్ కొన్ని ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాగులపల్లి. ఇంకొంచెం ముందుకెళ్తే మేకగూడ ఆ ఏరియాలో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, ఇంకా మీరు ఇంకొంచెం ముందుకు వెళ్లారనుకోండి. సో, అలా వెళ్తూ ఉంటుంటే కమ్మదనం కొత్తూరు కొత్తూరు దగ్గర కూడా ఏమన్నా ప్లాటింగ్స్ వెంచర్స్ ఉంటే అది కూడా మంచిదే. కానీ ఇవన్నీ కూడా కొంచెం రేట్ ఎక్కువలో ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్తే రేట్ తక్కువలో ఉంటాయి. నేను చెప్పాను కదా! నాగులపల్లి లోపల సైడ్‌లో కొంచెం అంటే లైక్ కన్హా శాంతివనము ఆ ఏరియా నుంచి కొంచెం లోపలికెళ్ళగలిగితే అంటే హైవే నుంచి 8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వెళ్ళగలిగితే మీకు 12,000 రేంజ్‌లో మీకు ఆ బడ్జెట్‌లో దొరుకుతాయి. అండ్ మేకగూడ నుంచి అదే లైక్ జేపీ దర్గా రోడ్ నుంచి లోపలికి వెళ్ళగలిగిన అంటే ఒక 8 కిలోమీటర్స్ అయితే రేడియస్ ఆఫ్ 8-10 కిలోమీటర్స్ వరకు వెళ్తే గాని మీకు 8,000, 10,000లో దొరికే అవకాశాలు లేవు. అయితే ఇంకొంచెం హైవేకి దగ్గరలో ఎక్కడ దొరుకుతాయి? తక్కువ రేట్‌లో అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనము షాద్‌నగర్ సిటీ దాటుకొని ఇంకొంచెం ముందుకెళ్తే సోలీపూర్. సోలీపూర్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని మీరు చెక్ చేసి చూసుకుంటే కొంచెం లోపలికి నెక్స్ట్ అంటే ఈ ఏరియాస్‌లో అక్కడ కూడా 6 కిలోమీటర్స్ ఆ రేడియస్‌లో వెళ్తేనే మీకు తక్కువ రేట్‌లో దొరుకుతాయి. అండ్ జడ్చర్ల వరకు ఇప్పుడు ఏదైతే వెంచర్‌లెళ్ళిపోయినాయి. రాజాపూర్ ఏరియాలో మీరు గనుక చెక్ చేసుకొని చూసుకోండి. అక్కడ సెజ్ ఉంది. అండ్ బాలానగర్, రాజాపూర్ ఈ ఏరియాల్లో తక్కువ రేట్‌లో దొరికే అవకాశాలున్నాయి. వితిన్ 3-4 కిలోమీటర్స్ ఫ్రమ్ ది హైవే. ఈ ఏరియాస్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు కొంచెం దూరం అనిపిస్తది మీకు 100%.
బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అక్కడ. బాలానగర్ గానీ, లేదంటే రాజాపూర్ ఏరియా గానీ, ఆ ఏరియాస్‌లో మీరు గనక ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటున్నానంటే, ఆ ఏరియా ఎలా ఉంది అంటే బాలానగర్ అండ్ రాజాపూర్ ఈ ఏరియాస్ ఎలా ఉన్నాయంటే 2 సిటీస్‌కి మధ్యలో ఉన్నాయి. ఇటొచ్చేసి షాద్‌నగర్ సిటీ అటు సైడు జడ్చర్ల. ఈ రెండిటికి మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే మైగ్రేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే జడ్చర్ల సైడ్ ఉన్న వాళ్ళు ఇటు రావడము, లేదంటే షాద్‌నగర్ సైడ్ ఉన్న వాళ్ళు అటు వెళ్ళడం. ఇలా మైగ్రేషన్స్ వల్ల ఏమవుతాయంటే నెమ్మదిగా ల్యాండ్ పెరుగుతుంది. అండ్ కంపెనీస్ కూడా 1000 ఎకర్స్ సెజ్ ఉందక్కడ. సో, ఆ ఫార్మా సెజ్ ఫార్మా సెజ్‌లో కంపెనీస్ వచ్చే కొద్దీ కూడా మనకి కంపెనీకు ఎన్ని కంపెనీలైతే వస్తుంటాయో అంత ఫుట్‌ఫాల్ పెరుగుతుంది. ఫుట్‌ఫాల్ పెరిగే కొద్దీ కూడా ల్యాండ్ రేట్ పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ఇటు సైడ్ చూద్దాం. అంటే ఈస్ట్ సైడ్ మనం ఏమన్నా చూడగలిగితే వరంగల్ హైవేలో కూడా మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ హైవేలో తక్కువ రేట్లకొస్తాయి. బట్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంటుంది. అట్‌లీస్ట్ మీరు 10-15 ఇయర్స్ నాకు అవసరం లేదు. నా పిల్లల భవిష్యత్తుకి పెట్టుకుంటాను. నాకిప్పుడేమి రిటర్న్స్ అవసరం లేదనుకుంటే దేర్ ఈజ్ ఏ స్కోప్ ఇన్ ఎక్కడి వరకు యాదగిరిగుట్ట దాకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆలేరు దగ్గర గానీ, లేదంటే యాదగిరిగుట్ట దగ్గర గానీ, వంగపల్లి దగ్గర గానీ, అట్లా మీరు చూసుకుంటూ ఉంటే బీబీ నగర్‌లో గానీ, సో, గట్కేసర్‌లో ప్రాజెక్ట్స్ మనకి 8-15,000 అంటే చాలా తక్కువే వస్తాయి. గట్కేసర్ రేంజ్ నుంచి బీబీ నగర్ రేంజ్ వరకు కూడా చాలా రేర్ ప్రాజెక్ట్స్ లేదంటే లోపలికున్న ప్రాజెక్ట్స్ మాత్రమే 10-12,000లో వస్తాయి. సో, ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్తే వంగపల్లి దగ్గరికి కానీ, లేదంటే ఇంకొంచెం ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్‌లో ఆలేరు దగ్గర గానీ, ఇంకా ముందుకు వెళ్లి యాదగిరిగుట్ట దగ్గర గానీ కొనొచ్చు. బట్ కాకపోతే నేను చెప్పేదేంటంటే ఈ ఏరియాలో కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇమ్మీడియేట్ రిటర్న్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. 100% 10 ఇయర్స్ పైనైతే మీరు పెట్టుకుంటాను అనుకుంటే మాత్రం 6,000, 8,000 మీకు ఎక్కడైనా 6,000, 8,000 ఈ రేట్‌లో మీకు ఎక్కువ ల్యాండ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ముంబై హైవే చూసుకుంటే, ముంబై హైవేలో సదాశివపేట దాటిన తర్వాత బుదేరా వరకు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసుకున్నా కూడా 20,000, 15,000, 18,000 ఇంతింత రేట్లున్నాయి. సో, కంకోల్ టోల్‌గేట్ దాటి ఇంకా ముందుకు వెళ్ళి జహీరాబాద్ దగ్గరికి వెళ్ళిపోతే గానీ రేట్లు తక్కువ లేవు. సో, కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఆఫ్టర్ బుదేరా గానీ, బిఫోర్ బుదేరా గానీ కొంచెం లోపలికి వెళ్లి చూడండి. మీకు ఆ రేట్స్‌లో అంటే 6,000, 8,000, 10,000, 12,000 రేట్స్‌లో మీకు ఆ ఏరియాస్‌లో మంచి రేట్లొచ్చే అవకాశం ఉంది. మీకేమైనా హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ కావాలంటే కంపల్సరీ 15,000-25,000 రేంజ్‌లో పెట్టకపోతే ఆ ఏరియాలో రావట్లేదు. లోపలికి వెళ్ళగలిగితే మాత్రం సో, కంకోల్ టోల్‌గేట్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే మాత్రం జహీరాబాద్ రోడ్‌లో అంటే ఇప్పుడు పెట్టొచ్చా అని అడిగితే పెట్టొచ్చు. ఎందుకంటే జహీరాబాదు రేపొద్దున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రేంజ్‌లో ఆ చాయిస్ ఉంది అనుకుంటున్నాం కాబట్టి, అక్కడ కూడా మనం పెట్టే అవకాశాలు ఒకవేళ పెడితే గనక ఆ లాంగ్ టర్మ్ రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఏ ఏరియాల్లో ఇంకా మీకు ఏదైనా ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ ఆ ఏరియాలో ఉన్న అంటే పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నా మొబైల్ నంబర్ వచ్చేసి 939111 51121. సో, వెంటనే ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా వాట్సాప్‌లో మీరు గనక రెస్పాన్స్ 100% ఇస్తాను. థాంక్ యూ.